వెల్కమ్ టు ఎస్ఎస్వి టీవీ 5 న్యూస్ ఛానల్. తిరుమలగిరిలోని ఆర్టీఏ కార్యాలయంలో రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం. జాతీయ భద్రతా దినోత్సవాల్లో భాగంగా తిరుమలగిరిలోని ఆర్టీఏ కార్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రయాణికులకు ఏ విధంగా ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లోని వివిధ చౌరస్తాల్లోనూ విద్యార్థులకు, వాహనదారులకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా ఆర్టీఓ సురేంద్ర మోహన్, ఐఏఎస్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మాట్లాడుతూ సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం సేవించరాదని, హెల్మెట్ ధరించాలని, రోడ్డు నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, తద్వారా సులభంగా ప్రమాదాలు నివారించవచ్చని తెలియజేశారు. కమిషనర్ ఆదేశాల ప్రకారం కార్ఖానాలోని ఆర్టీఓ కార్యాలయం సిబ్బంది ప్రతిరోజు ఒక్కొక్క పాఠశాలల్లోని చౌరస్తాల్లోనూ సూచనలు చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జెడ్టీసీ రమేష్, హైదరాబాద్ జెడ్టీసీ చంద్రశేఖర్, ఐటీ విజిలెన్స్ మధుసూదన్, ఐటీ మేనేజర్ ఎర్రస్వామి, ఆర్టీఏ తిరుమలగిరి జయచందర్, నేహా ఎంవీఐ, అవినాష్ ఎంవీఐ, లావణ్య ఎంవీఐ, రోడ్ సేఫ్టీ సారథి తదితర కార్యక్రమాలు సిబ్బంది అంతా పాల్గొని అవగాహనపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. నేను భారతదేశ పౌరుడిగా మోటారు వాహనాల చట్టంలోని పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, ఇతరులకు తెలియజేస్తానని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన కానీ, ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా ఈ సంవత్సరం మన మాసోత్సవం యొక్క థీమ్ ఏంటంటే కేర్. అంటే రోడ్డు మీద మనం ఎంత జాగ్రత్తగా నడిపితే అంత సేఫ్గా ఉంటుందనే ఉద్దేశంతో పర్వా అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా థీమ్ ఇచ్చింది ఈ మంత్కి. సో మన అందరం కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, ఈ సిగ్నల్స్ పాటించాలి, పాటించి ప్రయాణం సుఖవంతంగా చేసుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ సిగ్నల్స్, తర్వాత రోడ్ రూల్స్ మనకు రాంపేట్ సార్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మన ప్రియతమ రవాణా కమిషనర్ సురేంద్ర మోహన్ ఐఏఎస్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ గారు, కేశవ్ గౌడ్ గారు, మరియు ఇక్కడ సికింద్రాబాద్ ఆర్టీఏ ఆఫీస్ సంబంధించిన అధికారులు, సిబ్బంది, ముఖ్యంగా ఈ ఆర్టీఏ సికింద్రాబాద్ నుంచి సేవలు పొందడానికి వచ్చినటువంటి పౌరులు అందరికీ కూడా జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ జనవరి నెల కేంద్ర ప్రభుత్వం ఈ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలుగా డిక్లేర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ నెల 1వ తారీఖు నుంచి రవాణా శాఖ తరఫున ప్రతి జిల్లాలో, మన రాష్ట్రంలో 33 జిల్లాలలో కూడా ప్రజల భాగస్వామ్యంతో మరి రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి వేరియస్ అంశాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా స్కూల్స్లో కూడా మరి స్టూడెంట్ ఏజ్ నుంచే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా తయారు చేసినట్టుగా వారికి ఈ రోడ్ అవేర్నెస్, ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్స్ కూడా దాదాపు ఒక 100 వరకు మన రాష్ట్రంలో ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటువంటి రూల్స్ చిన్న ఏజ్ నుంచి, స్కూల్ ఏజ్ నుంచే వాళ్ళను ట్రైన్ చేయడము, వాళ్ళ భవిష్యత్తులో వాటిని చక్కగా పాటించడము, తర్వాత స్టూడెంట్స్ వాళ్ళు నేర్చుకోవడమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు వెహికల్లో ట్రావెల్ చేసినప్పుడు ఒకవేళ వాళ్ళకి తెలిసి తెలియక పొరపాటున వాళ్ళు డ్రైవింగ్లో తప్పు చేసినట్లయితే ఆ స్టూడెంట్సే వాళ్ళ పేరెంట్స్కు అలర్ట్ చేయడం అనేది కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి ఆ ట్రైనింగ్లో పిల్లలకు చెప్పడం జరిగింది. ఇది ప్రతి స్కూల్లో కూడా ఒక నెక్స్ట్ 1 ఇయర్ షెడ్యూల్లో ప్రతి స్కూల్లో కూడా ఈ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి పౌరులందరికీ కూడా
మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా ఈ యొక్క రోడ్ సేఫ్టీకి మీరందరూ సహకరించాలి. మన ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ దయచేసి తూచా తప్పకుండా పాటించి మరి మీరు సేఫ్గా ఉండడమే కాకుండా మిగతా ట్రావెలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సేఫ్టీ కొరకు మీరందరూ సహకరించాలని కోరుకుంటూ, మరియు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి చాలా సేవలు మీకు ఆన్లైన్ సేవలు ఎన్నో మీకు ఎక్స్టెండ్ చేయడం జరుగుతూ ఉంది. వాటన్నింటినీ పొందుపరచండి. ఇంకా భవిష్యత్తులో కూడా మన ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ సేవలన్నీ కూడా మీరే పొందొచ్చు. మీరు వేరే వాళ్ళ సహకారం అవసరం లేకుండానే మీరే ఆన్లైన్లో మీ పిల్లలతో కానీ మీకు తెలియకపోతే మీరు చదువుకున్న పిల్లలతో ఇవాళ అందరూ కూడా మొబైల్స్, ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉంటుంది. చిన్న పిల్లలు కూడా అవగాహన ఉంటుంది. వాళ్ళందరూ వారి సాయం మీరు చేయలేకపోతే వారి సాయం తీసుకొని ఇక్కడ స్లాట్ బుకింగ్స్ కానీ పేమెంట్స్ ఆన్లైన్ పేమెంట్స్ కానీ ఇవన్నీ కూడా మీరే చేయొచ్చు. మీరు వేరే వాళ్ళను మధ్య దళారులను అప్రోచ్ కావాల్సినటువంటి అవసరం లేదని కూడా తెలియజేసుకుంటూ మరి ఒకసారి ఈ కార్యక్రమానికి మీ అందరూ వచ్చినందుకు ఇక్కడ వచ్చినటువంటి సిటిజన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు.